పై చదువుల కోసం అమెరికా వెళ్ళినటువంటి ఇద్దరు తెలుగు అమ్మాయిలు అక్కడ షాప్ లిఫ్టింగ్ చేస్తూ అక్కడ పోలీసులకు పట్టుబడ్డారు. ఒకరు హైదరాబాద్కి చెందినటువంటి అమ్మాయి అయితే మరొకరు గుంటూరుకు చెందిన అమ్మాయి అక్కడ గత వారం షాపింగ్కి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకొని కొన్నిటికి మాత్రమే బిల్ చెల్లించి కొన్నిటిని దొంగతనం చేసినటువంటి నేపథ్యంలో అమెరికా పోలీసులు వారిని ఈరోజు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడదాం. జగదేవ్ గారు హాయ్ అండి. హలో అండి. మన తెలుగు అమ్మాయిలు అమెరికాకి పై చదువుల కోసం వెళ్ళారు. అక్కడ దొంగతనం చేస్తూ అమెరికన్ పోలీసులకి అయితే పట్టుబడ్డారు. షాపింగ్కి వెళ్ళి కొన్ని వస్తువుల్ని తీసుకొని కొన్ని వస్తువులకు మాత్రమే బిల్ పెళ్లి చేశారు, మరికొన్ని వస్తువుల్ని దొంగతనం చేశారు. షాప్ లిఫ్టింగ్ చేసినందుకు గాను అమెరికన్ పోలీసులు ఇద్దరు తెలుగు అమ్మాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరిదేమో హైదరాబాద్ అయితే మరొకరిది గుంటూరు. ఏంటి సార్ అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు షాప్ లిఫ్టింగ్ నెపంతో వారి మీద ఏ కేసు ఫైల్ చేసే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? మొత్తం మీద తెలుగు అమ్మాయిలకి ఒక మాయన మచ్చగా ఉండిపోబోతుంది. అంటే మన దగ్గర అంటే ఇట్లాంటివి చాలా పెట్టి బెయిల్ పెట్టుకొని ఉదయం అరెస్ట్ అయితే సాయంత్రం తీసుకొచ్చడం చాలా జరగచ్చు. బట్ అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళు ఒక్కసారిగా ఎట్లాంటి కేసులు ఇష్యూస్ అయినప్పుడు ఇంకా వాళ్ళు ఏవైతే కళ్ళగన్నారో అవన్నీ ఇంకా ఫుల్ఫిల్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎప్పుడో వెళ్ళారంట. యాక్చువల్గా వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు కూడా, గుంటూరు అమ్మాయి ఒకరు, హైదరాబాద్ అమ్మాయి ఒకరు. సో ఇద్దరు, ఒకరు ఆంధ్ర అమ్మాయి ఒకరు తెలంగాణ అమ్మాయి. ఇద్దరు తెలుగు అమ్మాయిలు వెళ్ళడము జనరల్గా ఎలా వెళ్తారంటే పై చదువుల కోసం వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు ఇంటి స్కాలర్షిప్ కానీ లేదంటే ఇంటి నుంచి తెచ్చుకునే అమ్మాయిలు ఇంటి తెచ్చుకున్న అమౌంట్ కానీ సరిపోకపోతే వాళ్ళు అక్కడక్కడ చిన్న చిన్న జాబ్స్ కూడా చేస్తూ ఉంటారు. చాలా మంది సినిమాలో కూడా చూస్తూ ఉంటాం మనం, పెట్రోల్ బంకుల్లోనూ షాపింగ్ మాల్స్ లో గట్రా చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది హోటల్స్ లో నేను రీసెంట్ గా విన్నది ఏంటంటే ఆనియన్స్ కట్ చేసేదానికి కూడా అమౌంట్ పే చేస్తారంట. అక్కడంతా అవర్లీ బేస్డ్ ఉంటాయి, అవర్లీ ఇంత డాలర్స్ అని కూడా పే చేస్తూ ఉంటారు. సో వీళ్ళేంటంటే లాస్ట్ ఇయర్ వెళ్ళారు, మరి ఎందుకు ఇట్లా చేశారో తెలియదు. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళడం, ఆ మాల్కి వెళ్ళి కొనుక్కోవడం, కొంటే ఒక 100 రూపాయల ప్రోడక్ట్ కొంటే కేవలం అంటే 100 రూపాయలు అయింది అనుకోండి. ఒక 10 ప్రోడక్ట్స్ కి 2 ప్రోడక్ట్సే కొన్నామని మిగతా 8 ప్రోడక్ట్స్ దాచేయడం అట్లా ఎప్పటి నుంచో చేస్తున్నారు అన్నట్టు కూడా టాక్ ఉంది. బట్ ఎంతవరకు వాస్తవం తెలియదు. కానీ మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే మొత్తంగా ఆ తెలుగు అమ్మాయిల్లో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా, వారు అంటే దొంగతనం చేసినటువంటి వస్తువులను కూడా రికవరీ చేసినట్లుగా విజువల్ లో మనకి క్లియర్ గా కనపడుతుంది. అవునండి. ఇంకోటి దారుణం ఏంటి మీరు చూడొచ్చు, బ్యాక్ చేతులు పెట్టి కూడా బేడీలు వేసి మరీ తీసుకెళ్తున్నారు. మన దగ్గర అయితే అంత దారుణంగా ట్రీట్ చేయడం అనేది ఉండదు. అక్కడ చట్టం ఎవరికైనా ఒకేలా ఉంటుంది కాబట్టి అక్కడ బేడీలు కూడా వేసేసి తీసుకెళ్తున్నారు. యాక్చువల్ గా వాళ్ళు ఇది లాస్ట్ మంత్ మార్చ్ లో ఎప్పుడో జరిగింది. ఇది మార్చి చూడొచ్చు ఇప్పుడు విజువల్స్. ఇప్పుడు బ్యాక్ సైడ్ చేతులు పెట్టి మరీ బేడీలు వేస్తున్నారు. నిజంగా కొద్దిగా ఒక రకంగా బాధాకరం, మరోవైపు అవమానకరంగా కూడా అనిపిస్తుంది. అంటే ఎక్కడి నుంచి ఎలా వెళ్ళినా కూడా తెలుగు అమ్మాయిలు ఇలా చేశారేంటి అబ్బా అనే ఫీలింగ్ అయితే చాలా మందికి బాధ అనిపించవచ్చు. బట్ వాళ్ళ కెరీరే స్పాయిల్ అయిపోయింది అనుకోవచ్చు. సో వీళ్ళేంటంటే షాపింగ్ కి వెళ్ళి లాస్ట్ మంత్ మార్చ్ 19 ఇప్పుడు షాపింగ్ కి వెళ్ళారు. సుమారుగా ఒక $150 విలువ చేసే ప్రొడక్ట్స్ కొన్నారంట. తీసుకున్నారు. బట్ కేవలం ఒక 2-3 ప్రొడక్ట్స్ కి $8 ఖర్చు అయింది అన్నట్టుగా $8 పే చేసి మిగతావన్నీ కూడా లోపల వేసేసుకున్నారు. బట్ లాస్ట్ మంత్ మార్చ్ 19 ఎప్పుడో అయ్యింది విషయాన్ని ఇప్పుడు వాళ్ళు సీసీ ఫుటేజ్ ద్వారా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం. దారుణంగా అనిపిస్తోంది. ఏ సెక్షన్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి ఉండొచ్చు అంటే అది హౌస్ లిఫ్టింగ్ కింద ఆప్షన్. అక్కడ వేరే అక్కడ పాయింట్స్ ఏముంటాయి మనకు తెలియదు. మనకంటే ఐపీసీ ఉంటుంది, ఇండియన్ పెనల్ కోడ్ అని. వాళ్ళ యునైటెడ్ స్టేట్స్ పెనల్ కోడ్ ప్రకారం ఎట్లా ఉంటుంది అనేది నాకు అంత ఐడియా లేదండి. బట్ మనకైతే జనంగా దొంగతనానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ప్రూవ్ అయ్యి కోర్టులో అయిన తర్వాత అప్పుడు కూడా జస్ట్ కస్టడీలోకి తీసుకొని వాళ్ళు బందికానగా ఉంచుతారు. కానీ ఇట్లాగా బేడీలు వేసి తీసుకెళ్లే పరిస్థితి అయితే కనబడదు. మన దగ్గర బాగా పెద్ద పెద్ద దారుణాలు, బీభత్సమైన గజ దొంగలకు అలాంటి వాళ్ళకైతే బేడీలు వేస్తారు. ఇంకొంతమందికి అయితే గొలుసులు వేసి ఇంకో గొలుసు పక్కనే ఉండే ఒక కానిస్టేబుల్ ఎవరో పట్టుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ విజువల్స్ చూస్తే కొంచెం బాధగా అనిపిస్తుంది. అంటే పై చదువుల కోసం వారు వెళ్ళారు, ఖర్చుల కోసం డబ్బులు తక్కువ ఉండడం వల్ల, లేదంటే అసలు ఖర్చులకి వాళ్ళ దగ్గర డబ్బులు లేకో ఇటువంటి పరిస్థితి ఎదురై ఉండొచ్చు అనుకోవచ్చా? మనం అలా కూడా చెప్పలేము. చాలా మందికి ఒక సైకాలజీలో కూడా ఒక బిట్ ఉంటుంది, ఒక లెసన్ ఉంటుందండి. చాలా మందికి చిన్న చిన్న దొంగతనం చేయడం అనేది ఒక చిన్న సరదాగా ముచ్చటగా
ఇంకొంతమందికి హాబీ కూడా ఉంటుంది. అంటే చదువుకున్న రోజుల్లో పెన్సిల్ అని దొంగతనం చేయడం, లేదంటే చిన్న చిన్న షాప్స్లో బ్రెడ్ అలాంటివి తీసుకోవడం అనేది ఒక చిన్న గొప్పగా అనిపిస్తుంటుంది. అవి కొంతమంది ఆ సర్టెన్ ఏజ్ దాటాక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చాక మానేస్తారు. పెద్ద చెప్పుకుంటారు, మేము చిన్నప్పుడు ఎట్లాగా అమ్మ పోపులు పెట్లు డబ్బులు దొంగలాడాం, లేదంటే మా వీధి చివరిన షాపులో ఉన్న బ్రెడ్ దొంగలాడాను అని చెప్పి సరదాగా చెప్పుకుంటారు. కానీ దాన్ని ఎప్పుడైతే అది తప్పని ఖండించకపోయినా, లేదా కొంత మెచ్యూరిటీ లెవెల్ వచ్చాక అప్పటికి అది తప్పని అనిపించకపోయినా ఇట్లాంటి దొంగతనాలకు పాల్పడతారు. మేబీ వీళ్ళు నేను అనుకోవడం సరదాగా ఏదో చేద్దాము, సేవ్ చేసేద్దాము అనుకుని ఉంటారు. మరీ ఒక సీరియల్ దొంగతనాలు చేసే వాళ్ళలాగైతే వాళ్ళు కనబడట్లేదు. సో సరదాగా చేసినటువంటి ఆ పని వల్లే ఈ రోజు వారు అరెస్ట్ అవ్వడం జరిగింది అంటారా? అంతే, మేబీ సరదాగా చేయడం వల్ల అది ఒక్కసారిగా ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి కాబట్టి చట్టాలు, వాళ్ళ సీసీ ఫుటేజ్ పైగా ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రతి దగ్గర సీసీ ఫుటేజ్లు అవి ఉంటున్నాయి. అమెరికా లాంటి దేశాల్లో ప్రతి గల్లీకి, ప్రతి మాల్ కి, ప్రతి దగ్గర ఉంటాయి. ఇంకా మన దగ్గర ఇన్ కేసు ఉన్నా కొన్ని దగ్గర పనిచేయట్లేదు, కొన్ని దగ్గర ఈ సీసీ ఫుటేజ్ పనిచేయట్లేదు చెప్తారు. బట్ అక్కడ మాత్రం అన్ని పక్కగా వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళిద్దరూ మెచ్యూర్డ్ పై చదువుల కోసం అమెరికా వెళ్ళిన వాళ్ళే. వాళ్ళకి షాపింగ్ మాల్స్ లో కెమెరాస్ ఉంటాయి, ప్రతి దుకాణంలో కూడా కెమెరాస్ ఉంటాయి అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. తెలిసినప్పటికీ వాళ్ళు అంటే ఏ ధైర్యంతో ఇటువంటి దొంగతనాలకు పాల్పడ్డారు అంటే ఏం చెప్తారు? అదే తెలియట్లేదండి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ 2023లో ఇప్పుడు యూఎస్ వెళ్ళారంట. అంటే 1 year గా అక్కడ ఉంటున్నారంటే ఆ అట్మాస్ఫియర్ కి అలవాటు పడే ఉంటారుగా. ఎట్లా ఉంటుంది ఇక్కడ, ఎలా అయితే ఎలా దొరికిపోతాం, ఇక్కడ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాయి రూల్స్ అన్ని వాళ్ళకి ఆల్రెడీ అవగతం అయ్యే ఉంటాయి కదా. అయినప్పటికీ ఇలా చేశారంటే మేబీ తప్పని పరిస్థితులు అలా చేశారా, లేదంటే ఏం కాదులే సిల్లీగా ఉంటుంది ఏం దొరకంలే అనుకొని చేశారు మరి తెలియదు. కానీ మొత్తం అవన్నీ వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే ఎంఎస్ చదువులకు పైకి వెళ్ళారు. స్టీవెన్ సమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దేంట్లో ఒక ఎంఎస్ చేయడానికని అక్కడికి వెళ్ళి న్యూజెర్సీ స్టేట్ వెళ్ళిన వాళ్ళు. ఎంఎస్ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు కాబట్టి అబౌట్ 22-23 years ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎందుకు తెలియదు. పైగా ఇవాళ రేపు అరచేతిలో ఫోన్ ఉన్నప్పుడు ప్రతి టెక్నాలజీని కూడా ప్రతిది కూడా మనం అరచేతిలో చూసుకుంటున్నాం. అంత చూసుకొని అక్కడ వరకు పై చదువుల వరకు వెళ్ళారంటే ఎంతో కొంత నాలెడ్జబుల్ పర్సన్స్ అయి ఉంటారు వాళ్ళు. అంత నాలెడ్జబుల్ పర్సన్స్ అయింది కూడా ఎంత చిన్న సిల్లీ థింగ్స్ కి, ఏదో మేజర్ రాబరీ ఏం కూడా కాదు. వాళ్ళు ఏదో వాళ్ళ నీడ్స్ కి, ఫిమేల్ కి అవసరమైన నీడ్స్ ఏవో కొనుక్కొని $150 అవ్వాల్సింది అయిన ప్రొడక్ట్ కి కాస్త 2-3 కొన్నామని చెప్పి జస్ట్ $8-10 వరకు పే చేసేసి వచ్చేసారంటే లాస్ట్ మంత్ జరిగింది. పాపం వాళ్ళు దురదృష్టవశాత్తు అమెరికన్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. రాబరీకి సంబంధించిన చట్టాలు అయితే ఇంకా కఠినంగా ఉంటాయి అంటే చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంటే ఇది మామూలుగా ఇండియాలో అయితే చిన్న పిటి కేసు లాగా లేకపోతే చిన్న కేసుల లాగా పరిగణిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అమెరికాలో వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు అక్కడ కూడా మీరు అన్నట్టు రాబరీని వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, ఇక్కడ షాప్ లిఫ్టింగ్ కేసు ప్రకారం వాళ్ళకి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారంట. అది మేబీ కానీ అక్కడ మనకులాగా అంత సింపుల్ గా ఉండవు. మనకి హైవే మీద కూడా చూస్తున్నప్పుడు మన దగ్గర కూడా హైవే మీద 60-40 అని ఉంటుంది. అంటే ఆ మెన్షన్ చేసినప్పుడు ఆ స్పీడ్ లోనే వెళ్ళాలి. బట్ మనం ఒక్కోసారి క్రాస్ అయిపోతుంటాం, అక్కడ బుల్లెట్ గన్స్ అని ఉంటే మన స్పీడ్ లిమిట్ కి క్రాస్ అయితే చలానా ఇంటికి వస్తుంది. కానీ అక్కడ అలా కాదు, ప్రతి బోర్డు ఉన్న ప్రతి దగ్గర కూడా ఒక పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ ఉంటుందంట. ఇమీడియట్ గా క్రాస్ చేస్తే వెంటనే అటు చేసి పట్టుకుంటారు. మనం చూసుకున్నట్లయితే విజువల్స్ లో అసలు క్లియర్ గా అసలు ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది అనేది అర్థం కాదు. అంటే ఇండియాలో ఒక షాపింగ్ మాల్ లో చేశారు కాబట్టి దొంగతనం, ఆ వీడియో విజువల్ బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిల భవిష్యత్ ఏంటనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడు అందరూ చూడడం జరిగింది. అది ఒక ముద్ర అయితే పడిపోద్ది. వాళ్ళు ఏదో సరదాగా చేసిన పనో లేకపోతే నిజంగా అవసరానికి డబ్బులు లేకో వాళ్ళ పరిస్థితులు బాగాలేకో ఏదో చిన్న దొంగతనం చేస్తే వారి వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. దీని ఎలా నిజంగా అంటే ఇప్పుడు ఆ అమ్మాయిలు మా కెరీర్కే కాదండి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది అలా పెడుతున్నారు. కానీ తర్వాత కొద్ది రోజులకి ఇంకొంతమంది ఎవరో ఉత్సాహికుడు ఇలాగ యూట్యూబ్ లో పెడతారు. ఈ ఇద్దరు అమ్మాయిలు ఇందాక చూసాం దాంట్లో ఒక పేర్లు కూడా మెన్షన్ చేశారు. మనం ఇప్పుడు పేర్లు ప్రస్తావించిన అనవసరం, ఎందుకంటే ఇప్పటికే పాపం వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ప్రస్తుతం. ఇంకా వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి ఒకళ్ళు హైదరాబాద్, ఇంకొకళ్ళు గుంటూరు, తెలుగు అమ్మాయిలు. ఇంక ఇప్పుడు ఎలా మాట్లాడతారంటే కొన్నాళ్ళకి అమెరికన్ మీడియా కూడా ఇండియా నుంచి వచ్చిన తెలుగు స్టేట్ అమ్మాయిలందరూ కూడా ఎట్లాగా ఉంటారు, ఆల్రెడీ 2-3 ఎట్లా కేసులో దొరికిపోయారు అని చెప్పి ఇప్పటికే వీసాల ఇష్యూలో కూడా చాలా ఇబ్బంది, కఠినమైన ఆంక్షలు పెడుతున్నారు. అంత త్వరగా వీసా ఇష్యూ చేయట్లేదు. దాన్ని H1 వీసా వరకు వెళ్ళాలంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. త్రూ కంపెనీ ద్వారా వెళ్ళినా కూడా, లేదంటే ఒక బిజినెస్ పర్పస్ లో వెళ్ళినా కూడా, ఆఖరికి టూరిజం దానికి కూడా ఇండియన్స్ అనేసరికి రకరకాల అవమానాలు కూడా చూస్తున్నాం. చిన్న రాబరీకి కప్స్ వేసుకొని అది హ్యాండ్స్ వెనక పెట్టుకొని వెళ్ళడం అనేది కొంచెం మనకు కొత్తగా ఉంది. అవును, కొత్తగా అంటే అదే చెప్తున్నాను కదా, వాళ్ళు షాప్ లిఫ్టింగ్ కేసు అనే దాన్ని కూడా రాబరీని ఒకేలా చూస్తారు. మేబీ అంత రాబరీ స్థాయిలో
ఆ లక్కీకి కాకపోతే ఫిమేల్ పోలీస్ని పెట్టారు, అది సంతోషమైన విషయం. అక్కడ కూడా మళ్ళీ మేల్ పోలీస్ని పెట్టకుండా ఫిమేల్ పోలీస్ పెట్టి వాళ్ళతో కాప్స్ వేయించేసి బేడీలోంచి తీసుకెళ్తున్నారు. మేబీ వాళ్ళకి ప్రతి చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలని చట్టంలో ఉందేమో. సో కొన్ని సందర్భాలు ఏంటంటే అలా స్ట్రిక్ట్ గా లేకపోతే ఎవరు భయపడరు, ఎవరు చట్టాన్ని లెక్క చేయరనే ఉద్దేశంలో కూడా అమెరికా లాంటి దేశాల్లో చట్టాలు కఠినంగా వ్యవహరిస్తారేమో అనుకుంటున్నాను. మేబీ అక్కడ జనాభా కూడా తక్కువ కాబట్టి అటువంటి కఠినమైన చట్టాలు అమలు అవుతాయి. మన దగ్గర జనాభా ఎక్కువ కాబట్టి అంత కఠినంగా వ్యవహరించినా కూడా కష్టం అవుతుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అంటారు కదా. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.